బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ సమావేశానికి బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరు కానున్నారు. ఇక ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పదాధికారుల సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, పలు తీర్మానాలను నేతలు రూపొందించనున్నారు. రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. ఈ కౌన్సిల్ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. గట్కేసర్ వీబీఐటీ కళాశాలలో జరిగే కౌన్సిల్ సమావేశానికి 1000 మంది హాజరు కానున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కౌన్సిల్ సమావేశానికి ఆహ్వానం పంపారు. ఇక 2 రోజుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ సమావేశానికి బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరు కానున్నారు. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పదాధికారుల సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, పలు తీర్మానాలను నేతలు రూపొందించనున్నారు. రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. ఈ కౌన్సిల్ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. గట్కేసర్ వీబీఐటీ కళాశాలలో జరిగే కౌన్సిల్ సమావేశానికి 1000 మంది హాజరు కానున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్ష, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కౌన్సిల్ సమావేశానికి ఆహ్వానం పంపారు. ఇక 2 రోజుల సమావేశాల్లో రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. సమావేశానికి బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరు కానున్నారు. ఇక ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పదాధికారుల సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, పలు తీర్మానాలను నేతలు రూపొందించుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించనున్నారు? సమావేశము, అదేవిధంగా కౌన్సిల్ సమావేశాలు జరగబోతున్నాయి. పదాధికారుల సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయమే వేదికగా కానుంది. ఈరోజు పదాధికారుల సమావేశంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గంతో పాటుగా పదాధికారులు, అదేవిధంగా బీజేపీ కేంద్ర నాయకత్వానికి సంబంధించి ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో పాటుగా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కూడా ఈరోజు సమావేశంలో పాల్గొనబోతున్నారు. రేపు గట్కేసర్లో కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఈ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఏ అంశాల మీద చర్చించాలి అన్న దాని మీదనే ఈరోజు పదాధికారుల సమావేశంలో చర్చించబోతున్నారు. దానికి సంబంధించి కూడా చాలా కీలక అంశాలు ఈ సమావేశంలో ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల పాటు ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటన, నిజామాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇతర సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పాటు, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి నిన్ననే కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. సో ఇవన్నీ కూడా బీజేపీకి ప్లస్ పాయింట్ కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్లేందుకు ఏ విధమైన వ్యూహాలు రచించాలి, అదేవిధంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న అంశాలన్నిటి మీద కూడా ఈరోజు పదాధికారుల సమావేశంలో చర్చించబోతున్నారు. ఈరోజు తీసుకునే నిర్ణయాలు ఏవైతుంటాయి, ఈ నిర్ణయాల మీద రేపు కౌన్సిల్ సమావేశంలో గట్కేసర్లో వీబీఐటీ కాలేజీలో కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఆ కౌన్సిల్ సమావేశంలో వీటి మీద ప్రధానంగా ఒక సీరియస్ డిస్కషన్ అయితే జరగబోతుంది. ఎందుకంటే మరి మరో 2 నెలల్లో
మనకి రాష్ట్రంలో తెలంగాణ ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకునేలా కూడా ఈ సమావేశాలు ఉండబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర నాయకత్వం పలుసార్లు తెలంగాణలో పర్యటించింది. ప్రధాని మోడీ కూడా 3 సార్లు పర్యటించి దాదాపు 33,000 పైచిలకు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు కావచ్చు, జాతికి అంకితం చేయడం కావచ్చు, లాంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. అదేవిధంగా మనకి అమిత్ షా ఇప్పటికే 3-4 సార్లు తెలంగాణలో పర్యటించి అనేక మహాసభల్లో పాల్గొనడం జరిగింది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే దిశగా బీజేపీ పావులు కదుపుతుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈరోజు జరగబోయే పదాధికారుల సమావేశంలో ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మేనిఫెస్టో మీద ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేనిఫెస్టోలో ఏమేమి ఉండాలి, ఏ అంశాలను ఏ తరగతులను తీసుకోవాలి, అదేవిధంగా ఏ తరగతుల వారికి మనకి ఈ కార్యక్రమాలు కుటుంబకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండాలన్న అంశాలన్నిటి మీద కూడా చర్చించబోతున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరు కాబోతున్నారు. బిఎల్ సంతోష్ అంటే బీజేపీకి చాలా ముఖ్యమైన నేతగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే బిఎల్ సంతోష్ ఏవైతే వ్యూహరచన చేస్తారో ఆ వ్యూహరచన బీజేపీ ఇప్పటివరకు కూడా ఆయా రాష్ట్రాల్లో సక్సెస్ దిశగానే అడుగులు వేసింది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి బిఎల్ సంతోష్ని ఇక్కడ రంగంలో దింపింది. బిఎల్ సంతోష్ మొదటి నుంచి కూడా తెలంగాణ మీద దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో బీజేపీకి బలం ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పాగా వేసేందుకు ఏ వ్యూహాలు రచించాలన్న దాని మీద బిఎల్ సంతోష్ ఇదివరకే తన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరగబోయే ఈ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా అడుగులు వేయాలి, ఏ విధంగా వ్యూహరచన చేయాలన్న దాని మీద ఒక నిర్ణయానికైతే వచ్చే అవకాశం ఉంది. ఈరోజు తీసుకునే నిర్ణయాలు ఏవైతుంటాయి ఇవే నిర్ణయాలను రేపు కౌన్సిల్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ కౌన్సిల్ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా జాతీయ కార్యవర్గానికి సంబంధించి మరికొందరు నేతలు, ముఖ్య నేతలు కూడా ఇక్కడ హాజరు కాబోతున్నారు. అంటే తెలంగాణ ఎన్నికల్లో ఖచ్చితంగా పాగా వేసేందుకు ఏ వ్యూహాలు రచించాలి, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏ విధమైనవి తీసుకోవాలన్న దాని మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా 10న అమిత్ షా కూడా రాబోతున్నారు. సో మొత్తానికి చూసుకుంటే కనుక బీజేపీ నాయకత్వం, కేంద్ర నాయకత్వం అంతా కూడా తెలంగాణ మీద దృష్టి సారించింది. ఇదంతా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బీజేపీ అధినాయకత్వం పనిచేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతుంది. అదేవిధంగా 10వ తేదీనే 16వ తేదీన వరంగల్ వేదికగా బీజేపీ మేనిఫెస్టో ప్రకటించబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పేరుతోని కార్డులను ప్రచురించింది. అదేవిధంగా నియోజకవర్గాల స్థాయిలో మేనిఫెస్టో రూపొందించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సో వీటన్నిటినీ కూడా బీజేపీ నిశ్చితంగా పరిశీలిస్తుంది. వీటన్నిటికీ భిన్నంగా, వీటన్నిటికంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు తెలంగాణలో చేపట్టాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తే ప్రజలు నమ్ముతారు అనే ఒక దాంతో బీజేపీ వెళ్తుంది. అందుకోసమే మేనిఫెస్టో మీద కూడా ప్రధానంగా దృష్టి సారించింది. అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రూపొందించే మేనిఫెస్టోల కన్నా ధీటుగా బీజేపీ తన మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి కూడా నేతలు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు రేపు జరగబోయే సమావేశాలు బీజేపీకి చాలా కీలకమైనవి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు. వెన్నెల అయితే ప్రధానంగా ఈ సమావేశాల్లో ఏదైతే మొదటి విడత అభ్యర్థుల జాబితా గురించి కూడా చర్చించే అవకాశం ఉందంటారా? ఒకవేళ గనక బీజేపీ ఎప్పుడు మొదటి విడత జాబితా ప్రకటించే అవకాశం ఉందంటారు? అయితే ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అయితే వీటికి సంబంధించి కూడా ఈ వారంలో లేకపోతే నెక్స్ట్ వీక్లో, అంటే దాదాపుగా బీజేపీ కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్థుల ప్రకటన చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అయితే కొన్ని స్థానాలకు సంబంధించి ఏకగ్రీవం, అంటే ఆల్రెడీ ఒకరే అప్లికేషన్ పెట్టారు కాబట్టి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. కాబట్టి అభ్యర్థుల జాబితా అనేది బీజేపీ సెకండ్ క్యాడర్ కింద తీసుకుంటుంది. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా బీజేపీ ఆలోచన. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. దాంతో వచ్చే తలనొప్పులు కూడా బీజేపీ పరిశీలిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా నోటిఫికేషన్ తర్వాత అభ్యర్థులను ప్రకటించాలని చూస్తుంది. సో ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఈ రెండు పార్టీలకు సంబంధించి ఎవరైనా ముఖ్య నేతలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు వేచి చూడాలి అన్న ఒక ఆలోచన బీజేపీ నేతల్లో కనిపిస్తుంది. చూడాలి మరి బీజేపీ నెక్స్ట్ ఈ మంత్ సెకండ్ వీక్లో విడుదల చేస్తా అని చెప్పింది. నోటిఫికేషన్ వస్తే కనుక విడుదల చేస్తుందా లేదా
లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ విడుదల చేస్తే కనుక ముఖ్య స్థానాలు ఎవరైతే ఒకే అప్లికేషన్ వచ్చిందో ఆయా స్థానాలకు సంబంధించి ఏదైతే అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.